బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై చర్చించామని ఎమ్మెల్యేలు చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలి, ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగినట్టుగా సమాచారం. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్ల వెంకట్రావు, కాల యాదయ్య భేటీ అయ్యారు. న్యాయ నిపుణుల సలహాతో స్పీకర్కు వివరణ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. శాసనసభ్యుల వివరణ తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకసారి మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చెప్పండి. సో ఈ భేటీ కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అని చెబుతున్నారు, కానీ ప్రస్తుతం స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఏమై ఉండబోతోంది ప్లాన్? ఎస్, సుప్రీంకోర్టు తీర్పు అలాగే స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన నిన్న పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. దాదాపుగా 2 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం సంబంధించి మొదట 9 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎంతో గ్రూప్గా భేటీ అయినప్పటికీ ఆ తర్వాత విడివిడిగా 9 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎంతో భేటీ అయినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం అలాగే స్పీకర్ నోటీసుల నేపథ్యంలో వివరణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఇప్పటికే 1-2 ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వగా మిగతా వారు కూడా రిప్లై ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు 1-to-1 మీటింగ్ జరిగినప్పుడు నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అంతర్గత సమస్యలను సీఎం దృష్టికి తెచ్చినట్టుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో కొంత కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అవుతుంది, తమకు కొంత పార్టీ కార్యక్రమాలు చేపట్టే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా సీఎం దృష్టికి ఈ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తీసుకొచ్చినట్టుగా సమాచారం. దీంతో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను పిసిసి చీఫ్కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు తమ నియోజకవర్గాలకు అదనపు నిధులు కేటాయించడం ద్వారా తమ పార్టీ మారినందుకు కొంతమేర ఉపయోగం ఉంటుంది, జనాల్లో చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంటుందంటూ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి కూడా సీఎం సానుకూలంగా స్పందించి నిధులు ప్రత్యేకించి కేటాయిస్తారని చెప్పినట్టుగా సమాచారం. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎంతో సమావేశం కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. అనేక దఫాలుగా మంత్రులతో మాట్లాడినప్పటికీ ఇన్ని రోజులు కుదరలేదు. దీంతో నిన్న సాయంత్రం ఈ సమావేశానికి పిసిసి చీఫ్ కూడా రావడంతో కూడా సమయం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడం, స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు ఒక న్యాయ నిపుణులతో చర్చించింది. ఏ రీతిలో దానికి వివరణ ఇవ్వాలి, టెక్నికల్గా మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగానే ఎమ్మెల్యేలందరికీ ఒక అవగాహన కల్పించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా భరోసా కల్పించే కార్యక్రమం భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఈరోజు ఎవరైతే ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదో స్పీకర్ నోటీసులకు వారందరూ కూడా ఈరోజు రిప్లై ఇవ్వబోతారు. అది ఫిజికల్గా ఇస్తారా లేకుంటే మెయిల్ రూపంలో పంపిస్తారా అనేది మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పటికే 1-2 ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చినప్పటికీ దాన్ని ఇప్పటివరకు అయితే స్పీకర్ కార్యాలయం బహిర్గతం చేయలేదు. అలాగే రిప్లై ఇచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఏ అంశాన్ని నోటీసులో పేర్కొన్నాం, ఏ అంశాన్ని వివరణలో ఇచ్చామనే విషయాన్ని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఓవరాల్గా అయితే అందరు ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇవ్వాలనే దానికి నిర్ణయించడం జరిగింది. ఒక కడియం శ్రీహర్ మాత్రం నిన్న జ్వరం కారణంగా ఈ సమావేశానికి రాలేదు. 1-2 రోజులలో సీఎంని కడియం శ్రీహర్ కలిసే అవకాశం ఉంది.